పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 ముఖ్య నేతల కుటుంబాలు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు, ఇవాళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని ఫిక్స్ అయ్యారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొందు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఇవాళ వీరంతా హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు రానున్నారు. వీరికి దీపదాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. అయితే నెలల వ్యవధిలోనే పరిస్థితిలో ఎంతో మార్పు కనబడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు బాయ్ చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు ఉన్నారు.